వైఎస్ఆర్సీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు పల్నాడు జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఊర్లన్నీ ఏకమై జననేతకు అపూర్వ స్వాగతం పలికారు. వినుకొండలో జనసంద్రం కనిపించింది. సంక్షేమ సారథిని చూసేందుకు లక్షలాదిగా జనం తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంతగా, నేల ఈనిందా అన్నట్టుగా ఏ రోడ్డు చూసినా జన ప్రభంజనమే. మేడలెక్కి మరీ వైఎస్ఆర్సీపీ జెండాలు రెపరెపలాడించారు. బస్సు యాత్ర వెనకే జనం భారీగా తరలి వెళ్లారు. పండుగలన్నీ ఈ రోజే వచ్చినట్టుగా ఏ ఊరు చూసినా సంబరాలే. అక్క చెల్లెమ్మలు తమ అభిమాన నాయకుడికి హారతులు పట్టారు. గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను. అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, జగనన్న చేదోడు పథకాలను ప్రవేశపెట్టి ఆర్థికంగా తాము నిలదొక్కుకోవడానికి, గౌరవప్రదమైన జీవితం కొనసాగించడానికి దోహదపడ్డ నాయకుణ్ణి ఒక్కసారైనా చూడాలనే పట్టుదలతో పల్నాడు జిల్లా వినుకొండ ప్రజలు పోటీ పడ్డారు. పెద్ద ఎత్తున కదిలి వచ్చిన జనానికి బస్సుపై నుంచి సీఎం అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. వస్తున్న సీఎం జగన్కు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. సీఎం రాక నేపథ్యంలో నేల ఈనిందా అన్నట్టుగా జనంతో వినుకొండ రోడ్లు కిటకిటలాడాయి. జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ప్రజలు కదం తొక్కారు. అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను. వెల్లువెత్తిన ప్రజాభిమానం కారణంగా నిర్దేశించిన షెడ్యూల్ కంటే 3 గంటల పైనే ఆలస్యం అయినప్పటికీ తమ అభిమాన నేతలు చూడాలన్న ఆశతో ప్రజలు ఓపికతో వేచి చూశారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి మిమ్మల్నే గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. అటువైపు బీజేపీ, టీడీపీ, జనసేన ఇలా ఎన్ని పార్టీలు, ఎంతమంది వ్యక్తులు కలిసొచ్చినా మీ వెంట మేమంతా ఉన్నామంటూ ప్రజలు సీఎంకు భరోసానిచ్చారు. తల్లి ఎలా ఉన్నారు, ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా, వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారా అంటూ మహిళలతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముచ్చటించారు. తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు పూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు నొంగడు జననేతరా. హద్దులేని అభిమానం, అంతులేని ప్రేమ. ఎక్కడ చూసినా, ఎవరిని కదిలించినా ఒకటే మాట, ఒకే బాట. సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఇవే దృశ్యాలు కనిపించాయి. సంక్షేమం అందించిన సీఎం అని మాత్రమే కాకుండా నిరుపేదల క్షేమాన్ని కోరుకునే మా మంచి లీడర్ అంటూ పల్నాడు జిల్లా జనం వైఎస్ జగన్తో కలిసి కదం తొక్కారు. మన జనప్రకాశం ముందు సెగలు రేపుతున్న సూర్యుడు చిన్నబోయాడు. 11వ రోజున పల్నాడు జిల్లాలో బస్సు యాత్రలో అపురూప దృశ్యాలు కనిపించాయి. నువ్వే గెలిచేదయ్య యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం, ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. చంద్రబాబుకు పొరపాటును గాని ఓటేస్తే పులి నోట్లో తలపెట్టినట్టే అని హెచ్చరించారు సీఎం జగన్. మంచి చేసే విషయంలో తనతో ఎవరూ పోటీ పడలేరని, దేశంలో ఎక్కడా లేని సంక్షేమం ఆంధ్రప్రదేశ్లో అమలవుతోందని వివరించారు ఆయన. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో పెన్షన్దారులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. మీ బిడ్డ ఏదైనా చెప్పాడు అని అంటే అది ఖచ్చితంగా చేసి చూపిస్తాడు మీ బిడ్డ. చెప్పాడంటే చేస్తాడంతే. ఇది పల్నాడు జిల్లా వెంకటాచలంపల్లి గ్రామస్తులకు సీఎం జగన్ ఇచ్చిన భరోసా. అవ్వాతాతలు కొన్ని విషయాలు ఆలోచించాలని కోరుతూ
వెంకటాచలంపల్లి గ్రామస్తులతో ప్రసంగం మొదలుపెట్టిన సీఎం జగన్ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. ఇలా 66,34,000 మందికి పెన్షన్ అందుకుంటా ఉన్న జనాభా ప్రకారం చూస్తే అత్యధికంగా ఇస్తా ఉన్న రాష్ట్రం జనాభా ప్రకారం మనదే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. రెండోది ఏమిటి అంటే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం అసలు దేశంలోనే ఇంకొకటి లేదు. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక వచ్చిన మార్పును గమనించాలని సీఎం జగన్ కోరారు. అవ్వాతాతలు పెన్షన్ కోసం అవస్థలు పడకూడదన్నదే తన ఉద్దేశమని, గతంలో జన్మభూమి కమిటీల అనుమతితోనే పెన్షన్ వచ్చేదని ప్రజలకు వివరించారు. రంగురంగుల హామీలతో వస్తున్న చంద్రబాబును నమ్మొద్దన్నారు. అది చేస్తాం ఇది చేస్తామంటూ గతంలో బాబు చెప్పేవారని చురకలంటించారు. ఉన్న రకరకాలుగా ప్రలోభాలు పెట్టే మేనిఫెస్టోలు కనిపించేటివి, రకరకాలుగా సామాజిక వర్గాలను సైతం ప్రలోభాలు పెట్టే మేనిఫెస్టోలు కూడా కనిపించేటివి. కానీ ఏం జరిగేది? ఎన్నికలు అయిపోయేసరికి ఆ మేనిఫెస్టో తీసుకొని పోయి చెత్తబుట్టలో పడేసే పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేసి కనీసం ఆ మేనిఫెస్టోలో మనం ఏం చెప్పాము, దానిని ఏ పొద్దున్న నెరవేర్చాలా లేదా అన్న ఆలోచనలు కూడా చెయ్యని అధ్వానమైన రాజకీయ వ్యవస్థ నుంచి మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ వ్యవస్థను మార్చాడు. ఇచ్చిన హామీలను 99% అమలు చేస్తామన్న సీఎం జగన్ కులమతాలకు అతీతంగా పెన్షన్ అందిస్తున్నామన్నారు. అవ్వాతాతల గురించి పట్టించుకోవాలంటే మనసులో ప్రేమ ఉండాలన్నారు. ఒక మేనిఫెస్టో అంటూ ఎన్నికలప్పుడు ఒక ప్రణాళిక ఇస్తే దానిని ఒక భగవద్గీత గాను, ఒక ఖురాన్ గాను, ఒక బైబిల్ గాను భావిస్తూ ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని ఏకంగా 99% అమలు చేసి ఈరోజు మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చి 99% అమలు చేసిన తర్వాత మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి ఈరోజు ఇలా నిలబడి మీ ముందర గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు 99% హామీలు అమలు చేసిన తర్వాత. రాజకీయాలు పాతాళానికి పడిపోయాయని, విలువలు విశ్వసనీయత లేని రాజకీయాలు వచ్చేశాయని, వీటిని మార్చేందుకు మీ బిడ్డ ముందుకొచ్చాడని, మనసులో ప్రేమ ఉంటేనే ఇదంతా సాధ్యమని వివరించారు. మనసులో ఉండాలి ప్రేమ. ప్రేమ మనసులో ఉంటేనే అది చేతల్లో బయటకు వస్తుంది. అప్పుడే అవ్వాతాతల ముఖంలో చిరునవ్వును చూడాలని తాపత్రయం ఉంటేనే ఆ ప్రేమ అనేది బయటకు వస్తుంది. మోసం చేసే వారిని నమ్మొద్దని కోరుతున్నానని, అందరినీ మోసం చేసేందుకు మరోసారి అలవికాని హామీలు ఇస్తున్నాడని, చంద్రబాబుకు ఓటు వేస్తే పులినోట్లో తలపెట్టినట్టేనని హెచ్చరించారు ఆయన. జగన్ పూర్తిగా వ్యవస్థను పూర్తిగా ఎటువంటి కరప్షను లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి జగన్కే చాలా కష్టంగా ఉంటే, ఆయన సునాయాసంగా నోట్లో నుంచి చెప్పేటి అబద్ధాలే కదా అని 1,40,000 కోట్ల రూపాయల గురించి చెప్తా ఉన్నాడు అని అంటే ఇక దాని అర్థం ఏమిటి? అందరినీ మోసం చేసేదానికే కదా. మంచి చేసే విషయంలో తనతో ఎవరో పోటీ పడలేరని, చేయగలిగిందే చెప్పాలని, చేయలేనిది తాను చెప్పలేనని సీఎం జగన్ అన్నారు. ఏదైనా ఎక్కడైనా ఎవరైనా కూడా పేదలకు కానీ, అవ్వాతాతలకు కానీ, పిల్లలకు కానీ, ఇటువంటి ఏ సెక్షన్స్కైనా కూడా మంచి చేసే విషయంలో జగన్తో పోటీ పడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడా ఉండడని మాత్రం చెప్తా ఉన్నా. వెసులుబాటును బట్టి అవకాశం ఉంటే మాత్రం ఎక్కడా కూడా మీ బిడ్డ తగ్గడు. అవ్వాతాతల విషయంలో మరీ ముఖ్యంగా అసలు తగ్గే అవకాశము, తగ్గే పరిస్థితి అసలు ఉండనే ఉండదని కూడా చెప్తా ఉన్నా. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని లబ్ధిదారులకు సీఎం జగన్ వివరించారు.